ఆశలు అనుభవాలు 4వ భాగం. 3వ భాగంలో సుందరం ఫారిన్ వెళ్ళిపోతాడు. దాంతో ముకుందానికి ఏం చేయాలో అర్థం కాదు. మళ్ళీ పరిస్థితి మొదటికొస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. తమ్ముణ్ణి పెద్ద చదువులు చదివించకుండా డిగ్రీలో జాయిన్ చేస్తాడు. ఇక చెల్లెలు శశి కూడా కాలేజీకి వెళ్తానంటుంది. ఇంతలో ఉరుముల పెద్ద చెల్లెలు భర్త ఉద్యోగం మానేసి డబ్బులు పంపిమని రాయడంతో ముకుందానికి ఏమీ తోచక తల్లి మీద విరుచుకుపడతాడు. కథ కొనసాగుతుంది. ప్రకాశం మొదటి నెల జీతం తెచ్చి తన చేతిలో పెడుతుంటే ముకుందం మనసు ఏమిటోగా అయిపోయింది. చిన్నతనంలో చదువు చాలించుకొని బాధ్యత తెలుసుకొని ప్రవర్తిస్తున్నాడు. వీడి జీవితం నా బ్రతుకులాగే వెళ్ళిపోతుందేమో, నేనేం చేయగలను అనుకున్నాడు. ఆ రోజున ఫైనల్ బీఎస్సీ ఆఖరి పరీక్ష రాసి ఇంటికి వస్తూనే, మా కాలేజీలో ఓ డెమాన్స్ట్రేటర్ పోస్ట్ ఖాళీ అవుతుంది, అది నాకు ఇప్పించమని మా ప్రిన్సిపాల్ని అడిగాను. ఆయన సరే అన్నాడు. ఏవో ఫార్మాలిటీస్ కొన్ని ఉంటాయనుకో, అయినా ఏమి ఇబ్బంది ఉండదట. నేను పరీక్ష పాస్ కావటం ఎంత నిశ్చయమో, నాకు ఉద్యోగం రావటం కూడా అంత గ్యారంటీగాను నిర్ణయం అయిపోయింది అని ప్రకాశం చెప్తుంటే సుభద్రమ్మ గారు ముకుందం కూడా విస్మయంగా వింటూ ఉండిపోయారే కానీ ఏమీ అనలేకపోయారు. ఇంటి పరిస్థితి అర్థం చేసుకున్నాడు. ఒకరు చెప్పక్కర్లేకుండానే ఎంఎస్సి చదువుతాను అది ఇది అని ఉబులాట పడలేదు అని ఇద్దరికీ సంతోషం కూడా కలిగింది. చన్నీళ్ళకి వేడినీళ్ళలా వీడి సంపాదన కూడా ఉంటే ఇక అట్టే ఇబ్బంది లేకుండా హాయిగానే రోజులు గడిచిపోతాయి అనిపించింది. ప్రకాశం ఉద్యోగంలో చేరి 6 నెలలైంది. అవాళ కాలేజీ వదలగానే తిన్నగా ఇంటికి వెళ్ళబుద్ధి కాక ఓ గమ్యం అంటూ లేనివాడిలా ఊరంతా తిరిగి చీకటి పడే వేళకి అలసటగా నిస్పృహగా ఇల్లు చేరుకున్నాడు. అతని మనస్సు కుత ఉడికిపోతోంది. ఎంత మరిచిపోవాలని ప్రయత్నించినా మధ్యాహ్నం జరిగింది అలా కళ్ళకి కట్టినట్లుగానే ఉంది. అసలు విద్యార్థులలో చాలామందికి తనంటే ఎలాంటి గౌరవం లేదని అతనికి తెలుసు. నిన్న మొన్నటిదాకా ఇదే కాలేజీలో అతను తమలాంటి ఓ విద్యార్థి అనే భావంతో కాస్త లోకువుగా చూసేవారు. కుర్ర మాస్టర్ అనే నిక్నేమ్ తగిలించి తనని గురించి హేళనగా వాళ్ళు మాట్లాడుకుంటుంటారు అనే విషయం కూడా అతనికి తెలుసు. దానికి కారణం కొంతవరకు తనే అని కూడా అతనికి అనిపించేది. అసలు తన వయసులో ఉండే విద్యార్థులని చూస్తుంటేనే అతనికేమిటో వణుకు పుట్టుకొచ్చేది. మనిషికి స్వతహాగా తెలివితేటలు ఉండటం, ఫస్ట్గా పరీక్షలు పాసు కావటం ఒక ఎత్తు, తనకి తెలిసింది ఇంకొకరికి అర్థమయ్యేలా చెప్పగలగటం మరొక ఎత్తు. అసలు ఈ టీచింగ్ లైన్కి పనికిరాను అనుకున్నాడు. మగపిల్లలు అల్లరి చేయటం సరే, కొంతమంది ఆడపిల్లలు కూడా మరీ అంత బరి తెగించినట్లుగా ప్రవర్తించటం అతనికేమిటో ఎబ్బెట్టుగా ఉండేది. వాళ్ళ వేషభాషలు సరే, ల్యాబొరేటరీలోకి వచ్చిన వాళ్ళు కనీసం ఆపరేటర్స్ వంకైనా చూడకుండా కబుర్లు చెప్పుకుంటూ నిలబడిపోయేవారు. మీరింకా ప్రారంభించలేదేం అన్నట్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగబోయేసరికి ఈ ఎక్స్పెరిమెంటు అస్సలు అర్థం కావటం లేదు, ఎలా చెయ్యాలో అంటూ గారాలు పోయేవారు. పోనీ నిజంగా తెలియదేమో, కాస్త అర్థమయ్యేలా చెప్దామని కొంచెం కలగజేసుకునేసరికి వాళ్ళు గువ్వపిట్టల్లా అవి ఇవి అడుగుతూ ఇంచుమించు ఆ ఎక్స్పెరిమెంట్ అంతా అతని చేత చేయించి చివరికి రీడింగ్స్ తీసుకుని సంతకం పెట్టించుకునేవారు. అంత చేసిన కృతజ్ఞత అనేది లేకుండా అతని మొహం వెనకనే గుసగుసలు పోతూ నవ్వుకునేవారు. ఏమిటి కర్మ అని ఎన్నోసార్లు అనిపించినా చూస్తూ ఉన్న ఉద్యోగం వదులుకోవటానికి అతనికి మనస్కరించలేదు. కనీసం ఇంకోటి దొరికేదాకానైనా అందులోనే ఉండాలని నిశ్చయించుకున్నాడు. తనని వాళ్ళెంత లెక్క చేయకపోయినా మరీ అంతగా అవమానిస్తారని మాత్రం అనుకోలేకపోయాడు ఇంతవరకు. వాళ్ళ మధ్యాహ్నం రాఘవరావు సుదర్శనం కలిసి ఓ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే చూస్తూ పక్కన నిలబడ్డాడు ప్రకాశం. వాళ్ళు అతన్ని గమనించి కూడా చూడనట్లు నిర్లక్ష్యంగా వాళ్లలో వాళ్ళు కబురు చెప్పుకుంటూ రీడింగ్స్ చూసుకుంటున్నారు. సరే, వాళ్ళకేమీ అనుమానాలు రాలేదేమో అనుకుంటూ ఒక్కడుగు ముందుకు వెళ్ళబోయాడు. అంతులోనే భళ్ళుమని చప్పుడు వినిపించి మళ్ళీ వెనక్కి తిరిగాడు. కొన్ని టెస్ట్ ట్యూబులు అవి కింద పడి పగిలిపోయి గాజు ముక్కలు చెల్లాచెదురుగా పడున్నాయి. అలాంటి సంఘటనలు కాలేజీల్లో కొత్త ఏమీ కాదు. చదువు ముగించే లోపనే చాలామంది విద్యార్థులు ఇలా ఒకటో రెండో పగలగొట్టడం, ముందుగా వాళ్ళందరి దగ్గర తీసుకున్న డిపాజిట్లోంచి ఆ పగిలిపోయిన వాటి విలువ కాలేజీ వాళ్ళు మినహాయించుకొని మిగిలినదే వాళ్ళకి ఇవ్వటం సర్వసాధారణంగా జరిగేదే. ప్యూను వచ్చి ఆ గాజు పెంకులు అవి తీసి అక్కడ శుభ్రం చేస్తుంటే ఆనంది ఎలా జరిగింది అన్నట్లు ప్రకాశం వాళ్ళ ముఖాల్లోకి చూశాడు. రాఘవరావు సుదర్శనం ఒక్కసారి ముఖాలు చూసుకున్నారు. మాకు ఆశ్చర్యంగానే ఉంది సార్, మేమంతా ముగించేసి ఊరికి నిలబడ్డాం, మీరు పక్క నుంచి వెళ్ళిపోతుంటే మీ చెయ్యి తగిలిందనుకుంటాను అన్నాడు రాఘవరావు. అనుకోవటమేమిటి, నేను చూశాను అన్నాడు సుదర్శనం ఏమాత్రం తొణక్కుండా.
విభ్రాంతితో ఒక్క క్షణం నోటమాట రానివాడిలా నిలబడిపోయాడు ప్రకాశం. ఏమిటి వీళ్ళ ధైర్యం? నిర్లక్ష్యంగా సొమ్ము పాడు చేసిందే కాకుండా ఆ తప్పు నా మీదే రుద్దాలని చూస్తున్నారా? అసలు నేనెక్కడ నిలబడ్డానో అవెక్కడున్నాయి? నా చెయ్యి తగలటానికి అవకాశం ఎక్కడుంది అని వాళ్ళని అడగాలనిపించింది. కానీ అప్పటికే మిగతా విద్యార్థులు గుమిగూడటంతో ఇంకా ఏమి వాదించాలనిపించలేదు. పగిలిపోయిన వస్తువులు ఏమిటో రిజిస్టర్లు నోట్ చేసుకొని వచ్చేశాడు. నా నోటి నుంచి అసలు మాట రాలేదేమిటి? ఇందులో నా జోక్యం ఏమీ లేదు, తప్పంతా మీదే అని ఎందుకు నిరూపించలేకపోయాను? మరీ ఇంత మెత్తగా ఉంటూ ఎన్నాళ్ళు వీళ్ల మధ్య ఉద్యోగం చేయగలను అని తనలో తనే విమర్శించుకుంటూ అలా అలా తిరుగుతున్న ప్రకాశానికి బజార్లో శ్రీపతి కనిపించాడు. ప్రకాశం అంటే కాస్త గౌరవం, అభిమానం ఉన్న కొద్దిమంది విద్యార్థుల్లోనూ అతనొకడు. అతన్ని చూడగానే పుట్టెడు దుఃఖం ముంచుకొచ్చినట్లయింది ప్రకాశానికి. తన అప్రయోజకత్వము, అమాయకత్వము వీళ్ళందరి ముందు బయటపడిపోయాయి కదా అనే అవమాన భారంతో అతన్ని పలకరించడానికి మనస్కరించలేదు. కానీ శ్రీపతే పలకరించి కాసేపు అవి ఇవి మాట్లాడి చివరికి మెల్లిగా అన్నాడు. మధ్యాహ్నం ఆ రాఘవరావు కావాలని అలా అన్నాడేమో అనిపిస్తోంది సార్. వాళ్ళిద్దరిలో ఎవరి వలన జరిగిందో నాకు తెలియదు, కానీ నా చెయ్యి తగలలేదని మాత్రం నాకు బాగా తెలుసు అన్నాడు ప్రకాశం. రాఘవరావు మొన్నోనాడు లైబ్రరీలో కూడా ఇలాగే చేశాడు. అక్కడి నుంచి ఏదో పుస్తకం తీసుకువెళ్ళాడట. మరీ నిర్లక్ష్యంగా దానిని ఎక్కడ పడేశాడో ఏమో. పేజీలు చాలా భాగం చిరిగిపోయి ఉన్నాయట. ఏమీ తెలియనట్లు తెచ్చి లైబ్రరీలో పెట్టేస్తుంటే లైబ్రరీయన్ చూసి అడిగాడట. నాకేం తెలియదు, నేను తీసుకునేసరికి ఇలా ఉంది అని దబాయించాడట. కాసేపు దెబ్బలాడి చివరకు చేసేదేం లేక ఆ లైబ్రరీయన్ మాట్లాడక ఊరుకున్నాడట. ఇతనికి జడిసిపోయి మేమంతా మా ధోరణిలో మేము ఉన్నాం. మధ్యాహ్నం కళ్ళతో ఆయన చూడలేదు, కానీ అది రాఘవరావు పనే అయి ఉంటుందని మాలో చాలామందికి తెలుసు. కానీ ఆ మాట పైకనే ధైర్యం మాత్రం మాకెవరికీ లేకపోయిందన్నాడు శ్రీపతి కాస్త చిన్నబుచ్చుకుని. మీకే అనేమిటి, నాకు మాత్రం ఉందా ధైర్యం? అది కొంత నయమే. నేను అనదలుచుకున్న 2 మాటలు అన్నాను కదా. ఆ లైబ్రరీయన్ లాగా నువ్వు అంటే నువ్వు అని పోట్లాడుకోవటం తప్ప మరో ప్రయోజనం ఉండేది కాదు అని లోపల అనుకుని, అంతేలే, నోరుగల వాళ్లదే రాజ్యం ఈ రోజుల్లో. భయంతోనో భక్తితోనో మనలాంటి వాళ్ళం అందరం వాళ్లతో జోక్యం కల్పించుకోలేం. ఏదో అయిపోయిందిలే అన్నాడు. రాత్రి 8 గంటలకి షాప్ నుంచి ఇంటికి వచ్చిన ముకుందం టేబుల్ మీద అంచుకున్న చేతులలో తలవాల్చుకుని కుర్చీలో కూర్చున్న తమ్ముడిని చూస్తూ అలా ఉన్నావేం అన్నాడు. మరెలా ఉండమంటావు? కోరుకున్న చదువు చదవనూ లేకపోయాను, చేస్తున్న ఉద్యోగంలో రాణింపు లేకపోతోంది అని అన్నగారితో అంతా చెప్పి తన మనసులో బాధ కొంతైనా తీర్చుకోవాలనిపించింది. ఇప్పటికే అన్నయ్య బోలెడు సమస్యలతో సతమతమవుతున్నాడు. ఈ గొడవలు కూడా చెప్పి తన మనసు మరీ చికాకు పెట్టడం ఎందుకు? అయినా తను మాత్రం ఏం చేస్తాడు? ఎలాగో ఇంకో ఉద్యోగం వెతుక్కుని వెళ్ళిపోవాలి. ఈ ఊరు కాకపోతే మరో ఊరు. ఇంక గట్టిగా ప్రయత్నాలు చెయ్యాలి అనుకుంటూ, అబ్బే ఏం లేదు, కాస్త తలనొప్పిగా ఉంది అన్నాడు కణతలు ఒత్తుకుంటూ. రోజులు గడిచిపోతున్నాయి. అసలే నెమ్మదిగా అమాయకంగా ఉండే ప్రకాశం మరీ ఉదాసీనంగా మారిపోతున్నాడు. అతనిలో ఉత్సాహం అన్నది ఏ కోసానా లేకుండా పోతోంది. అతని వైఖరి ముకుందం, సుభద్రమ్మ గారు కూడా కనిపెట్టారు. చివరికి మరి ఉండబట్టలేక ఓ రోజు ఆవిడ కూతుర్ని అడిగింది, కాలేజీలో గొడవేమైనా అయిందా అంటూ. గొడవల సంగతి ఆ పిల్లకి తెలియదు, కానీ కాలేజీలో అతనికి పెద్ద అప్రిసియేషన్ లేదని, ఏవో నిక్నేమ్స్తో ఏడిపిస్తుంటారని తెలుసు. కాసేపు తటపటాయించి ఆ మాటే తల్లితో చెప్పింది. ఆహా అనుకుందావిడ. ఓసారి ముకుందం స్నేహితుడెవరో మాట్లాడుతూ, మీ వాడికి బొత్తిగా చిన్నతనం, స్టూడెంట్స్ని అదుపులో పెట్టడం చేత కాదు అన్నాడు. సరే, చిక్కు వీడిపోయింది అనుకున్నాడు ముకుందం. తమ్ముడికి ఎలా ధైర్యం చెప్పాలా అనుకుంటున్న సమయంలో సుందరం దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. త్వరలోనే తను తిరిగి వస్తున్నట్లు. ఆ వార్త విని అందరికంటే ఎక్కువ సంతోషించిన వాడు ప్రకాశం. ఉద్యోగాలు సంపాదించుకోవటం కూడా ఓ టెక్నిక్, అది వాడికి కాస్త తెలుసు. నాకు ఎక్కడో ఒకటి చూపించమని అడుగుతాను అన్నాడు అతను పొంగిపోతూ. సుందరం ఎప్పుడొచ్చేది నిర్ణయంగా తెలిసాక అంతకు 4 రోజుల ముందుగానే రమణిని పిల్లవాడిని పిలిపించింది సుభద్రమ్మ గారు. 3 ఏళ్ల రవి తల్లితో ముద్దుగా మాట్లాడేస్తూ తామందరినీ కొత్తగా చూస్తూ దూరంగా పోతుంటే సుభద్రమ్మ గారికి సంతోషము దుఃఖము కూడా కలిగాయి. వాడి దేశంలోనే ఉంటే ఈ పాటికి ఎన్నిసార్లు వీళ్ళంతా ఇక్కడికి రావటం పోవటం జరిగేది. మొగుడు ఎక్కడో ఉండటంతో ఆ పిల్ల 5 నెలల పిల్లవాడిని తీసుకుని ఓసారి వచ్చినట్లే వచ్చి మళ్ళీ వెళ్ళి పుట్టింట్లోనే ఉండిపోయింది. వీడు మమ్మల్ని గుర్తుపట్టలేకుండా బొత్తిగా పరాయి వాళ్ళలాగా చూస్తున్నాడు అని ఓసారి బాధపడింది. ఏమిటో నా చాదస్తం, పసివెదవ నా దగ్గరికి రాలేదని అనుకుంటున్నాను, కానీ వాడసలు ఇంతవరకు తండ్రి మొహమే ఎరగడు, వెర్రినాగన్నా అనుకుంది మరోసారి. సుందరం వచ్చే రోజున తెల్లవారిన దగ్గర నుంచి ఒకటే సందడి. ఎన్నడూ లేనిది సుభద్రమ్మ గారు కూడా స్టేషన్కి వస్తానని ప్రయాణమైంది. మరిది గుమ్మంలోకి వచ్చేసరికే పారాణి నీళ్లతో ఎదురు వెళ్ళటానికి ఇంట్లో మిగిలిపోయిన పనులు
వదిలించుకోవటానికి యశోద ఇంట్లో ఉండిపోయింది. కంపార్ట్మెంట్ గుమ్మం దగ్గర నిలబడి తమ వంక చూసి నవ్వుతూ చెయ్యి ఊపుతున్న కొడుకుని చూస్తూనే సుభద్రమ్మ గారి కళ్ళు చెమర్చాయి. ఈ 3 ఏళ్లలో సుందరంలో కొద్దిగా మార్పు వచ్చింది. సహజంగానే కొద్దిగా లావయ్యాడు. ఒళ్ళు నునుపు తేలి మంచి రంగొచ్చింది. రైలు దిగకుండానే తల్లిని, అన్నగారిని అందరినీ పలకరించాడు. అతను రైలు దిగగానే జరిగిన సంఘటన మాత్రం అందరి మనస్సులని ఒక్కసారి కదిలించి వేసింది. ఎవ్వరి దగ్గరికి వెళ్లకుండా తల్లి కొంగు పట్టుకుని తిరిగే రవి ఎలాంటి కొత్త లేకుండా అమాంతంగా వాలిపోయాడు తండ్రి ఆప్యాయంగా చాపిన చేతులలోకి. ఔరా, అనుబంధాలు ఎంత చిత్రంగా ఉంటాయి అనుకుంది సుభద్రమ్మ గారు బుగ్గలు నొక్కుకుంటూ. ఎవరో తెలుసురా అంది శశి హాస్యంగా. మా నాన్నగారు. తండ్రి కంఠం చుట్టూ చేతులు వేస్తూ గర్వంగా చెప్పాడు వాడు. నువ్వెప్పుడైనా చూసావా అన్నాడు ప్రకాశం పెంకిగా. ఓ, నా దగ్గర బోలెడు ఫోటోలున్నాయి అని వాడంటూ ఉంటే అందరూ చిన్నగా నవ్వుకున్నారు. సుందరం కొడుకు 2 బుగ్గలు ముద్దులు పెట్టేసుకున్నాడు. 10 రోజులు గడిచాక బొంబాయిలో ఓ కంపెనీ నుంచి సుందరానికి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. అంతకు ముందు నుంచే వాళ్లతో సంప్రదింపులు జరిపి ఈ ఊరు వచ్చే ముందు ఆ డైరెక్టర్స్ని ఓసారి కలుసుకుని వచ్చాడతను. నాకు కూడా ఓ ఉద్యోగం చూపించు పెడదు, ఈ పిల్లమూకతో వేగలేకుండా ఉన్నాను అన్నాడు ప్రకాశం. అందరూ సుందరం అదృష్టాన్ని గురించి కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో ఇప్పటి నుంచి ఉద్యోగం ఏమిటి, ఎంఎస్సి చదవరాదు అన్నాడు సుందరం. వీడికి పరిస్థితులు తెలియవా, లేకపోతే ఆ ఉన్నది కాస్త కూడా కరగబెట్టి ఆ చదివేదో చెప్పించమని నాకు సలహా ఇస్తున్నాడా అనుకున్నాడు ముకుందం. మొదటి నుంచి వీడి ధోరణి అంతే. ఎంతసేపు ముందు పరిగే కానీ అటు ఇటు చూసుకోవటం అనేది లేదు. కుదురుగా ఉద్యోగం చేసుకుంటాను అంటున్న వాడికి కూడా లేనిపోని ఆశలు కల్పిస్తున్నాడు. అంత అభిమానమే ఉంటే తను చెప్పించరాదు అనుకుంది సుభద్రమ్మ గారు. ప్రకాశం మనసులో కూడా సరిగ్గా అలాంటి ఆలోచన మెదిలింది, కానీ ఎవ్వరూ పైకి ఏమీ అనలేదు. కాసేపటి తరువాత సుందరమే అన్నాడు మళ్ళీ. నాకు చదువుకి అంటే స్కాలర్షిప్ వచ్చింది, కానీ వెళ్ళటానికి రావడానికి బోలెడు ఖర్చయింది. అదంతా మెల్లగా తీర్చుకోవాలి. అయినా నిన్ను ఎంఎస్సి చదివిస్తాను, ఈ సంవత్సరం అప్లై చేయి. ప్రకాశానికి ఎగిరి గంతేయాలనిపించింది సంతోషంతో. క్షణం క్రితం దాకా తను వట్టి బీఎస్సీ, అంతకు మించిన ఆశలు కూడా లేవు. ఇప్పుడు 2 ఏళ్లలో ఎంఎస్సీ అయిపోతాడు. ఆ తర్వాత రీసెర్చ్ చేసి డాక్టరేట్ సంపాదించుకోవచ్చు. డాక్టర్ ప్రకాష్ రావు మెడిసిన్ చదవలేకపోయాను అన్న దిగులుండదింకా. అందరి గుండెల్లోంచి బరువు దించుకున్నట్లు నిట్టూర్పు వెలవడింది. మొహాలు సంతోషంతో విప్పారాయి. ఆ మాట నీ నోట్లోంచి వచ్చాక ఇంకా ఊరుకుంటాడా? ఇవాళే ఇన్ని చోట్లకి ఉత్తరాలు రాసి పడేస్తాడు అంది సుభద్రమ్మ గారు. నిజమే మరి, ఒక్క యూనివర్సిటీకి అప్లై చేసి ఊరుకుంటే లాభం లేదన్నాడు ముకుందం. తరువాత 4 రోజులకే సుందరం కుటుంబంతో పాటు అత్తవారి ఊరు వెళ్ళి అక్కడో 4 రోజులుండి ఆ తర్వాత బొంబాయి వెళ్ళిపోయారు. మరి కొద్ది రోజులు పోయాక ప్రకాశానికి హైదరాబాద్లో ఎంఎస్సీకి సీట్ వచ్చినట్లు కమ్యూనికేషన్ వచ్చింది. చూస్తుండగానే 2 సంవత్సరాలు గడిచిపోయాయి. అమ్మేమైనా చెప్పిందా నీకు? పక్కన కూర్చుని తమ్ముడిని అడిగాడు ముకుందం భోజనాల వేళ. నాకా? ఏం చెప్పలేదే. తలవంచుకుని అన్నం కలుపుకుంటున్న ప్రకాశం తలెత్తి తల్లి వంక అన్నగారి వంక చూశాడు ఏమిటన్నట్లు. ఏది, మధ్యాహ్నమేగా వాడొచ్చింది, పోనీ నువ్వు చెప్పిప్పుడు అంది సుభద్రమ్మ గారు మనవరాలికి అన్నం కలుపుతూ. కళ్ళ మీదకి నిద్ర కూరుకొస్తుంటే జోగుతూ కూర అన్నం 2 ముద్దలైనా తినకుండానే అన్నం వదిలేసి లేచి నిలబడి, నాకింకేమీ వద్దు, గ్లాస్లో మజ్జిగ పోసి తాగేస్తా అంది రోహిణి. అదేమిటే, కాస్తైనా తినలేదు? వేడి చేస్తుందమ్మా, కొంచెం మజ్జిగన్నం తిను, తర్వాత కావలిస్తే మజ్జిగ తాగదు గానీలే అని చెయ్యి పట్టుకుని మనవరాల్ని కూర్చోబెడుతూ, దీనికి కాస్త త్వరగా అయినా పెట్టావు కాదమ్మా, నిద్రకి ఆగలేకపోతోంది అంది కోడలతో. ఇందాక బాబుకు పెట్టినప్పుడు పిలిస్తే రానంది, అయినా ఆకలి లేదేమోలేండి అంది యశోద. బాబాయ్ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చే హల్వా అంటే రోహిణికి మహా ఇష్టం. అందులో ఇవాళ అక్షరాలు, చిన్న చిన్న మాటలు అన్నీ పలక మీద రాసి చూపించి బాబాయ్ దగ్గర బహుమతిగా మరో ముక్క అదనంగా కొట్టేసింది. జబ్బు చేస్తుందేమో, మరి పెట్టకు బాబు అని యశోద మరిదిని హెచ్చరించింది. కానీ పసిపిల్ల నోరు తెరిచి అడుగుతుంటే ఒక్క ముక్క పెట్టను అనలేకపోయాడు ప్రకాశం. ఇవాళ దానికి ఆకలి లేకపోవటానికి, అన్నం అక్కర్లేకపోవడానికి అది కారణం. చివరికి తాను అన్నట్లే కాస్త మజ్జిగ తాగేసి మా అమ్మ చేత చేయి కడిగించుకుని వీధి వాకిట్లోకి అడుగుపెట్టింది. ఆరుబయట మంచం వాల్చుకుని మేనల్లుడిని దగ్గర పడుకోబెట్టుకుని సన్నగా జోలపడుతోంది శశి. చిన్నత్త, నేను నీ దగ్గరే పడుకుంటానంటూ రోహిణి వెళ్ళి మేనత్తకి మరోపక్క చోటు సంపాదించుకుంది. సుభద్రమ్మ గారు చేయి కడుక్కొని తీరిగ్గా కబుర్లలో పడింది మళ్ళీ. నాకంతగా ఇష్టం లేకపోయినా మీ అందరి మాట కాదనలేక ఇన్నాళ్ళు నేను ఊరుకున్నాను. ఈ ఏటితో ఆ బీఎస్సీ ఏదో అయిపోయినట్లే. శశి పెళ్లికి ఇంకా ఆలస్యం చేయడం నాకు ఇష్టం లేదు. సంబంధాలు ఏమైనా చూస్తున్నారా? యథాలాపంగానే అడిగాడు ప్రకాశం.
ఏది మొన్ననేగా పరీక్షలయ్యాయి అని ముకుందం అంటుంటే మనం చూడక్కర్లేకుండానే కలిసి వచ్చేలా ఉందిలే అంది సుభద్రమ్మ గారు. కుతూహలంగా చూశాడు ప్రకాశం. ఈ మధ్య సీతారామయ్య గారు మంచి సంబంధం తీసుకొచ్చారులే. ఏలూరు దశరథరామయ్య గారట. ఆయన కూతుర్ని నీకివ్వాలని అడగటానికి వచ్చారు. ఉలిక్కిపడ్డాడు ప్రకాశం. శశికి సంబంధం అన్నావు అన్నాడు ఆ ఉలికిపాటును దాచుకుంటూ. పూర్తిగా చెప్పని. చెల్లాయి పెళ్ళి చెయ్యాలి కదా. కలిసొస్తే రెండు ఒక్కసారే చేస్తాం. లేకపోతే ముందు చెల్లాయికి చెయ్యాలనుకుంటున్నాం. సంబంధం ఉంటే చెప్పండి అన్నాను నేను. ఆ మాట మనకన్నా ముందే ఆయన వాళ్లతో అన్నాడట. అందుకు వాళ్ళు చెప్పిన ఉపాయం ఇది. ఆ దశరథరామయ్య గారు తమ్ముడు కొడుకున్నాడట. ఎంఏ పాస్ అయి లెక్చరర్గా చేస్తున్నాడట. అతని చిన్నప్పుడే తల్లి తండ్రి పోతే ఈయనే దగ్గర పెట్టుకుని చదువు అది చెప్పించాడట. మా అమ్మాయిని వాళ్ళ తమ్ముడికి చేసుకోమనండి, వాళ్ళ చెల్లెల్ని నా తమ్ముడి కొడుక్కి చేసుకుంటాను అన్నాడట. ఆహా, ఇదంతా పెళ్లి కొడుకులు పెళ్లి కూతుళ్ళు ఒకరినొకరు చూసుకుని అంగీకారం అయితేనే అనుకో. సీతారామయ్య గారు చెప్పటం అటు వాళ్ల పిల్లలు ఇటు మీ వాళ్ళు చక్కని వాళ్లే, ఇంకా నచ్చకపోవటం అంటూ ఉండదు అని. ప్రకాశం అన్నగారు చెప్తున్నది వింటూ అన్నం తినటం కూడా మానేసి ఎటో చూస్తూ కూర్చున్నాడు. సరే, అతను అప్పుడే అన్నం సంగతి కూడా మర్చిపోయాడు. భోజనాలు అయ్యాక ఆయన ఆ ప్రస్తావన తీసుకురావాల్సింది అంది యశోద హాస్యంగా. సుభద్రమ్మ గారు ముకుందం నిండుగా నవ్వుకున్నారు. కానీ ప్రకాశం తలవంచుకొని అన్నం అటూ ఇటూ కదిలిస్తూ ఉద్యోగం అయిందాక పెళ్లి చేసుకోవాలని లేదు నాకు అన్నాడు. నీ అభ్యంతరం నాకు అర్థమైంది. అసలు అన్నీ కుదిరి ముహూర్తం పెట్టుకునే వేళకి ఉద్యోగం దొరికినా దొరకొచ్చు. ఇందులో ఒక మలుపు ఉంది. అందుకే నేను చెప్తున్నాను. ఈ సంబంధాలు అయితే కట్నాల ప్రసక్తి ఉండదు. ఒకవేళ ఉన్నా అక్కడ పుచ్చుకున్నదేమో ఇక్కడిచ్చేస్తాం. ఇద్దరం సంప్రదించుకుని రెండు పెళ్ళిళ్ళు ఒక్కసారే ఒక్క దగ్గర చేసేస్తే 2-3 వేలలో తేలిపోతాం. నువ్వు ఈ వారంలో వస్తున్నావని సీతారామయ్య గారు వాళ్ళకి చెప్పాడట. రేపో ఎల్లుండో మళ్ళీ వాళ్ళెవరైనా రావచ్చు అన్నాడు ముకుందం. మీరు నాతో ముందుగా చెప్పాకనే వాళ్ళకి తెలియజేయాల్సింది. నిజమే అనుకో. ఏదో 2 శుభకార్యాలు జరిగిపోతాయి, బాధ్యత తీరిపోతుంది అన్నట్లు మేము తొందరపడ్డాం. ఇంతకీ ఉద్యోగం లేదనేగా నీ అభ్యంతరం? ఒకసారి తలెత్తి అన్నగారి వంక చూసి మళ్ళీ తల తిప్పేసుకున్నాడు ప్రకాశం. ముకుందం తెల్లబోయాడు. ఏదో అనుమానం కలిగింది అతనికి. తమ్ముడి కళ్ళల్లో ఏదో నిస్సహాయత గోచరించినట్లయింది. అదేమిటై ఉంటుందో మాత్రం అతని ఊహకి అందలేదు. చేయి కడుక్కొని ప్రకాశం బయటికి వెళ్ళిపోయాక అదే విషయం పైకనుకున్నాడు. ఇంతవరకు ఈ ఇంట్లో ఎలాంటి అప్రతిష్ట పని జరగలేదు. వీడు కొంప మీదకి ఏం తీసుకొస్తాడో అనుకుంటూ హడలిపోయింది సుభద్రమ్మ గారు. ఆ పూటకి అన్నం కూడా తినబుద్ధి కాలేదు ఆవిడికి. ఉద్యోగం ముందు కావాలి అతను అననే అంటున్నాడుగా, దానికే మీరేదేదో ఊహించుకుంటే ఎలా అని అత్తగారికి ధైర్యం చెప్పింది యశోద. ముకుందం కొద్ది క్షణాలు ఏమీ మాట్లాడలేకపోయాడు. తల్లి అలా బయటపడటంలో వింతా విడ్డూరం ఏమీ లేదనిపించింది. ఈ రోజుల్లో అలాంటివి ఎన్ని జరగటం లేదు. ఎంత నోట్లో నాలుక లేని తమ్ముడైనా ఈ వయసు అలాంటిది. మనసు ఏ ఆకర్షణకి లొంగిపోతుందో, ఎవరి పట్ల మమతానుబంధాలు పెంచుకుంటుందో ఊహించలేం. ఇప్పుడేం చేయాలి అనిపించింది ఒకసారి. అబ్బే, అదేమీ ఉండదు. యశోద అన్నట్లు ఉద్యోగ కారణమే అయి ఉంటుంది. అంతో ఇంతో సంపాదించుకుంటున్న వాళ్లే సంసారాలని చక్కదిద్దుకోలేక క్రింద మీద అవుతున్నారు. ఒక నిరుద్యోగినెత్తిన సంసార భారం పెడితే అడగాల వాడవస్థ. పోనీ ఆ పెళ్లివారినే కొద్ది రోజులు ఆగమంటే అనిపించింది మరోసారి. మరి వాడి కళ్ళల్లో ఆ బెదురికి అర్థమేమిటి అనే సందేహం తలెత్తింది అంతలో. సరే, ఇవాళ కాకపోతే రేపైనా వాడి మనసులో మాట బయట పెట్టకపోతాడా? అప్పుడే ఆలోచిద్దాం. ఏదేదో ఊహించుకుంటూ ఇప్పటినుంచి బెంగ పెట్టుకోవటంలో అర్థం లేదు అనుకుని ఆ మాటే తల్లితోనూ అన్నాడు. కోడలి బలవంతం వలన కాస్త మజ్జిగ అన్నం తిని లేచింది సుభద్రమ్మ గారు. పడుకుని ఆకాశం వంక చూస్తున్న ప్రకాశానికి చందమామ అందం కానీ నక్షత్రాల కాంతి కానీ ఏమీ తెలియటం లేదు. అతని కళ్ళకి కళ్యాణి కనిపిస్తున్నట్లుంది. మనస్సు నిండా కళ్యాణి తలపులే. కళ్యాణితో తన పరిచయం, ఆమెతో స్నేహం గుర్తుకురాసాగాయి. విశ్వవిద్యాలయ ఆవరణంతా కలకలలాడిపోతోంది. అమ్మాయిలు రంగురంగుల చీరలు కట్టుకుని రకరకాల హెయిర్ స్టైల్స్తో ముస్తాబై సీతాకోక చిలుకల్లా అటూ ఇటూ తిరుగుతూ చిలకల్లా పలుకుతూ అందరి కళ్ళకి చెవులకి కూడా విందు చేస్తున్నారు. మేం మాత్రం మీకు తీసిపోతామా అనుకుంటూ అబ్బాయిలు రంగురంగులవి పువ్వులవి రకరకాలవి బుష్కోట్లు తొడుక్కొని చక్కటి సిల్క్ షర్టు ఇన్షర్ట్ చేసి అందంగా టైలు కట్టుకొని సినిమా హీరోలను మించిపోయిన పోజులలో హడావిడిగా అటు ఇటు తిరిగేస్తున్నారు. ఎంతైనా మీ అందరిది కృత్రిమ అలంకారమే. మమ్మల్ని చూడండి, మేమే ముస్తాబులు చేసుకోక్కర్లేదు. దేవుడు మమ్మల్ని సహజ సౌందర్యంతో పుట్టించాడు అంటూ ముద్దుగా నవ్వుతూ వచ్చిపోయే వారిని పలకరిస్తున్నాయి అరవిచ్చుకొని అందాన్ని పరిమళాన్ని వెదజల్లుతున్న రంగురంగుల పువ్వులన్నీ. అవాళ కాలేజీ యూనియన్
ఇనాగురల్ ఫంక్షన్. తరువాత జరగబోయే కార్యక్రమాలకి నాందిగా జరుగుతోంది అల్పాహార విందు. బల్లల మీద వరుసగా ప్లేట్లల్లో పేర్చిపెట్టి ఉన్నాయి తినుబండారాలు. పక్కనే ఉన్న ఖాళీ ప్లేట్లు తలొకటి తీసుకొని వాటిలో ఎవరికి కావలసిన పలహారాలు వాళ్ళు పెట్టి తెచ్చుకొని 3-4 ఒక గుంపుగా కూడి కబుర్లు చెప్పుకుంటూ సరదాగా తింటున్నారు. కాస్త చొరవ ఉన్నవాళ్ళు టేబుళ్ల మీదకి ఎగబడి ప్లేట్ల నిండుగా మరిన్ని పెట్టేసుకుంటుంటే ప్రకాశం ఖాళీ ప్లేట్ చేతిలో పెట్టుకుని బిడియంగా నిల్చుండిపోయాడు. ఆ ప్లేట్ ఇలా ఇవ్వండి. ఎటో చూస్తున్న ప్రకాశం తుళ్ళిపడి ఇటు తిరిగాడు. టేబుల్ దగ్గర నిలబడిన వ్యక్తి అతని వంకే చెయ్యి చాచి ప్లేట్ ఇవ్వమన్నట్లు అడుగుతున్నాడు. అప్రయత్నంగానే ప్రకాశం అతనికి ప్లేట్ అందించాడు. దాంట్లో 4 రకాలు పెట్టి ప్రకాశానికి అందించి తన ప్లేట్ కూడా చేతిలోకి తీసుకుని రండి అలా వెళ్దాం అంటూ ముందుకు నడిచాడతను. వెంటొస్తున్న ప్రకాశానికి ముందు తనని పరిచయం చేసుకున్నాడు. అతను మాధవరావు, ఫిజిక్స్ ఎంఎస్సి ఫైనల్ చదువుతున్నాడు. నా పేరు ప్రకాశ్రావు, కెమిస్ట్రీ ఎంఎస్సి, ప్రీవియస్లో మొన్నే చేరాను అన్నాడు ప్రకాశం. అందరినీ తప్పించుకొని మాధవరావు తిన్నగా 2 అమ్మాయిల దగ్గరికి వెళ్ళేసరికి కూడా ఉన్న ప్రకాశం గుండె దడదడలాడింది. మాట తడబడింది. అతను అవస్థలో ఉండగానే మాధవరావు పరస్పరం వాళ్ళని పరిచయం చేయడం, ప్రతి నమస్కారాలు చేసుకోవడం జరిగిపోయాయి. ఆ అమ్మాయిలు కళ్యాణి, ఇందిర ఫిజిక్స్ ఎంఎస్సి ప్రీవియస్ చదువుతున్నారు. ఇందిర మాధవరావు కజిన్, కళ్యాణి ఇందిర స్నేహితురాలు. మీకు స్నేహితులు ఎవరూ లేరా ఏమిటి? ఇంకా చాలాసేపటి నుంచి చూస్తున్నాను, ఒక్కరు అలా దూరంగా నిలబడిపోయారు అన్నాడు మాధవరావు జాంగ్రీ నోటి దగ్గర పెట్టుకొని కొరుకుతూ. పెద్ద స్నేహం అంటూ లేదు, కానీ కొంతమందితో పరిచయం ఉంది, వాళ్ళంతా ఎటుపోయారో కనిపించలేదు అన్నాడు ప్రకాశం. అంతా కబుర్లు చెప్పుకుంటూ ప్లేట్లు ఖాళీ చేస్తున్నారు. కాస్త ముందుగా ముగించిన కళ్యాణి, ఇందిర టేబుల్ దగ్గరకు వెళ్ళి చెరో 2 కప్పుల టీ తీసుకొచ్చారు. కళ్యాణి చేతిలోంచి కప్పు అందుకుంటున్న ప్రకాశం చేతివేళ్లు కొద్దిగా వణికాయి. ఆమెకు థ్యాంక్స్ చెప్పబోయిన గొంతు మెలికలు తిరిగిపోయింది. అది అవతల వాళ్ళు గ్రహించుకున్నారేమో అనే ఆలోచన వచ్చి మరీ ముచ్చెమటలు పోశాయి. నేనేమిటిలా అయిపోతున్నాను? వాళ్ళంత సరదాగా కలివిడిగా మాట్లాడేస్తుంటే నాకేమిటి అర్థం లేని పిరికితనం అని ధైర్యం చెప్పుకోబోయినా మనస్సు మొరాయించినట్లుగానే ఉండిపోయింది. అయితే వాళ్ళెవ్వరూ అతని అవస్థ పట్టించుకున్నట్లే లేదు. కప్పులలో టీ సాసర్లలో వంచుకొని తాగుతూ ప్రకాశం క్లాసును గురించి, అతను అదివరకు చదివిన కాలేజీ గురించి ఏవేవో అడగటం మొదలుపెట్టారు. అన్నింటికీ ఎలాగో సమాధానాలు చెప్పాడు. ఫంక్షన్ అయిపోయి హాస్టల్కి వెళ్తూ అనుకున్నారు. వాళ్ళు అడిగిన వాటికి సమాధానాలు చెప్పానే కానీ నా అంతట నేను ఒక్క ప్రశ్న వెయ్యలేదు. ఒకరితో స్నేహం చేయటం, కలివిడిగా మాట్లాడటం కూడా చేతనవ్వాలి. నాలాంటి వారు ఎక్కడికి వెళ్ళినా వెలివేసినట్లు దూరంగా ఉండిపోతారు అనుకున్నాడు. ఓ ఆదివారం సాయంకాలం తీరుబడిగా సినిమాకి బయలుదేరాడు ప్రకాశం. బుకింగ్ దగ్గర క్యూలో నిలబడుతూ యథాలాపంగా అటుపక్కకు చూశాడు. అతని కాళ్ళు వణికినట్లయ్యాయి. అటుపక్క ఆడవాళ్ల క్యూలో ఇందిరా, కళ్యాణి ఉన్నారు. ఇందిరని చూస్తే అతనికి ఏమిటో ఒక విధమైన భయం. ఆ పిల్లకి చాలా గర్వమని, ఎదుటివాళ్ళని ఎందుకో ఒకందుకు వెక్కిరిస్తూ అవహేళన చేస్తూ ఉంటుందని, ముఖ్యంగా తనను చూసి మరీ హేళనగా నవ్వుకుంటుందని ఏవేవో ఊహించుకుంటూ ఉంటాడు. ఆ అమ్మాయి మొహంలో, మాటల్లో నువ్వేం కనిపెట్టావు, ఏ ఆధారంతో ఆ అభిప్రాయానికి వచ్చావని ఎవరైనా అడిగితే మాత్రం అతనేమీ చెప్పలేడు. అతని భయానికి బిడియానికి తోడైనట్లే ఇందిరా, కళ్యాణి మెల్లగా ఏదో చెప్పుకొని చిన్నగా నవ్వుకుంటున్నారు. అదిగో నన్ను చూసే అనుకున్నాడు అతను ఉడుకుమోత్తనంగా. సినిమా వద్దు, ఏం వద్దు, హాస్టల్కి పోతాను అనుకున్నాడు కూడా. అతను అలా పరధ్యానంలో ఉండగానే బుకింగ్ మొదలైంది. అప్పటిదాకా బుద్ధిమంతుల్లా వరుసగా నిలబడిన జనం ఒక్కసారిగా గుంపుగా చేరిపోయి టికెట్ల కోసం ఎగబడ్డారు. అక్కడ ఆడవాళ్ల దగ్గర పరిస్థితి అలాగే ఉంది. అయినా ఇందిరా వాళ్ళు నిలబడ్డ దగ్గర నుంచి కదలకుండా అలాగే ఉన్నారు. కాస్త ముందుకు జరిగారేమో అనే అనుమానం కూడా వచ్చింది ప్రకాశానికి. అతను మాత్రం తనకన్నా వెనక వచ్చిన వాళ్ళు ముందుకు చొచ్చుకుపోయి తనని వెనక్కి తోసేస్తుంటే అలా చివరికి వెళ్ళిపోతున్నాడు. చివరికి ఎలాగో టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాడు. కానీ సినిమా చూసిన సంతోషం, సంతృప్తి ఏం కలగలేదు సరికదా. తన చేతకానితనం బయటపడిపోయినట్లు కించపడ్డాడు. మరో సాయంకాలం ఏమీ తోచక పబ్లిక్ గార్డెన్కి వెళ్ళాడు ప్రకాశం. కాసేపు అటూ ఇటూ తిరిగి ఫౌంటైన్ ముందు పచ్చికలో కూలబడి ఇటు పక్కనే ఉన్న కళ్యాణిని చూసి ఉలిక్కిపడ్డాడు. ఇంత దగ్గరలో ఉన్న మనిషిని ఇంతసేపు చూడలేకపోయానేమిటి? తనేమనుకుంటుందో అనిపించి మళ్ళీ లేచి వెళ్ళిపోదామనుకున్నాడు. అంతలో కళ్యాణి పలకరించింది. మీరా, నమస్కారం. నమస్కారం. ఇవాళ మీ ఫ్రెండ్ రాలేదా? కాస్త చొరవ చేసి మాట కలిపి తన ధైర్యానికి తనే విస్తుపోయాడు. తను రాలేదు, మా ఇంట్లో వాళ్ళం వచ్చాం. ఊరి నుంచి మామయ్య వాళ్ళు వస్తే సరదాగా తీసుకొచ్చాం. వాళ్ళంతా అలా తిరిగి రావటానికి వెళ్ళారు అంది కళ్యాణి ఎలాంటి జంకు బిడియం లేకుండా. మరి మీరొక్కరూ ఇక్కడ కూర్చున్నారేం? నోటి చివరికి వచ్చిన మాటల్ని మళ్ళీ మింగేశాడు ప్రకాశం.
కానీ ఆ భావం అతని కళ్ళలోనే చదివినట్లుంది కళ్యాణి. బస్సు దిగుతుంటే అదేమిటో కాలు బెణికింది. 4 అడుగులు వేసేసరికి ప్రాణం పోయినట్లయింది. మరి అదంతా తిరగలేక ఇక్కడ కూర్చుండిపోయాను అంది కలుపుగోలుగా మాట్లాడేస్తూ. అయ్యో, బాగా నొప్పిగా ఉందా? ఇంటికి వెళ్ళి మందేమైనా రాయండి, అశ్రద్ధ చేయకుండా. ఆ ఇందిర పక్కన లేకుండా ఉంటే కళ్యాణితో మాట్లాడటం సరదాగానే ఉంటుందనిపించింది అతనికి. అదిగో మా వాళ్ళు వస్తున్నారు అంది కళ్యాణి అటు నుంచి వస్తున్న వాళ్ళని చూపిస్తూ. ప్రకాశం సర్దుకొని మరీ బుద్ధిగా కూర్చున్నాడు. ఆ సమయంలో లేచి వెళ్ళిపోవటం బాగుండదనిపించి వాళ్ళు దగ్గరకు వచ్చాక పరిచయం చేసింది కళ్యాణి. వెళ్ళిపోదాం అనుకుంటూనే అంతా పచ్చిక మీద చతికిలబడ్డారు. కళ్యాణి వాళ్ళ నాన్నగారు వాసుదేవరావు గారు మాట్లాడుతూ ఉండటం అంటే మహా సరదా. ముభావంగా పలకరించి ఊరుకోకుండా ఊరి పేరు, ఇంటి పేరు, తండ్రి పేరు, తాత పేరు అవన్నీ అడగడం మొదలుపెట్టారు. చనువుగా మాట్లాడేస్తూ అలా ఒకదాని వెంట ఒకటి ఆగకుండా వస్తున్న ఆయన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పటానికి ప్రకాశం కాస్త బిడియపడుతుంటే, మా నాన్నగారి ధోరణి అంతా ఏమీ అనుకోకండి అన్నట్లు చూసింది కళ్యాణి. కళ్యాణి వాళ్ళ మామయ్య బావమరిదిని హాస్యం పట్టిస్తున్న ధోరణిలో అన్నాడు. చూడబ్బాయ్, నువ్వు అలా మొహమాట పడినా మా బావ వదిలిపెట్టడు. మనిషి కనిపించగానే ముందు అతని వివరాలు తెలుసుకుంటేనే కానీ అతనికి నిద్ర పట్టదు. మనిషి అనేమిటి, కర్మచాలక దేవుడు ప్రత్యక్షమైన అంతే చేస్తాడనుకుంటాను. ఈనాటికైనా నా మీద దయ కలిగి దర్శనమిచ్చావు దేవా అని కాళ్ల మీద పడకుండా, అసలు నువ్వు ఏ దేవుడివి, ఏ లోకం నుంచి వచ్చావు, అక్కడికి ఇక్కడికి దూరం ఎంత, సరాసరి వచ్చేయొచ్చా, మధ్యలో మజిలీలు చెయ్యాలా, ఒకవేళ మజిలీలు చేయాల్సి వస్తే అక్కడ పొద్దున్నే ఇడ్లీ కాఫీ దొరుకుతాయా అంటూ ప్రశ్నలతో ఊదరగొట్టేస్తారు ముందు. చీపో, మా నాన్నగారికి ఏమీ పొద్దున్నే ఇడ్లీ అక్కర్లేదు, మీకే ఎప్పుడు టిఫిన్ రంది అంది కళ్యాణి చెల్లెలు 10 ఏళ్ల శైలజ మేనమామను వెక్కిరిస్తూ. అందరూ సరదాగా నవ్వుకున్నారు. కళ్యాణికి 2 తమ్ముళ్ళు, ఓ చెల్లెలు, ఆ వచ్చిన మామయ్యకి అత్తయ్యకి 2 అమ్మాయిలు. ఆ కుటుంబంతో అలా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటుంటే ప్రకాశానికి ఏమిటో ప్రాణం లేచొచ్చినట్లయింది. అమ్మ వాళ్లతో ఇలా కబుర్లు చెప్పుకొని ఎన్నాళ్ళైందో అనిపించి దిగులేసింది. ఇక్కడికొచ్చి 6 నెలలే కదా అయింది. మధ్యలో ఓసారి సెలవులకు వెళ్ళి 10 రోజులు ఉండనే ఉన్నాను. అయినా ఇన్నేళ్లు వచ్చినా ఇంకా అమ్మ కోసం, ఇంటి కోసం బెంగ పెట్టుకోవటం ఏమిటి అనుకుంటూ సిగ్గుపడ్డాడు లోపలే. ఇంక వెళ్దామా అంటూ లేచింది కళ్యాణి వాళ్ళమ్మ. సరే వస్తాం, ఎప్పుడైనా మా ఇంటికి రండి అని ప్రకాశానికి తన అడ్రస్ చెప్పాడు వాసుదేవరావు గారు. అలాగే తప్పకుండా వస్తాను అని అందరి దగ్గర సెలవు తీసుకుని వాళ్లకంటే ముందే బయలుదేరాడు ప్రకాశం. అతను బస్ కోసం వెయిట్ చేస్తూ పేవ్మెంట్ మీద నిలబడి ఉండగా అతని ముందు నుంచి మువ్వలు గలగలలాడించుకుంటూ చెంగును దాటిపోయాయి కొన్ని రిక్షాలు. ఒకదానిలో కూర్చున్న వాసుదేవరావు గారు అతన్ని గుర్తుపట్టి చెయ్యి ఊపారు. ఆ పలకరింపుకు సమాధానంగా తను మళ్ళీ చెయ్యి ఊపుతూ ఆ పక్కగా కూర్చున్న వ్యక్తికేసి చూశాడు. ఆమె కళ్యాణి. తన వంకే చూస్తున్న ఆమె మొహంలో, కళ్ళల్లో చిరునవ్వు, ఆత్మీయత ఉన్నాయనిపించి అదోలా అయిపోయాడు ఒక క్షణం. నాకసలు మతిపోతోంది, రోడ్డు మీద లైట్లు ఉంటే మాత్రం ఈ చీకటిలో ఆ అమ్మాయి మొహంలో, కళ్ళల్లో ఏదో చూశాను అనుకోవటం ఏమిటి అనిపించింది మళ్ళీ. అతను అలా పరధ్యానంలో ఉండగానే బస్సు వచ్చి వెళ్ళిపోయింది. తన పరధ్యానానికి నవ్వుకొని మరో బస్సు కోసం చూస్తూ నిలబడ్డాడు. తరువాత హాస్టల్కి వెళ్ళి భోజనం చేసి పుస్తకాలు తెరుచుకొని ముందు పెట్టుకొని కూర్చుంటే అందులో అక్షరాలకి బదులు కళ్యాణి నవ్వుముఖమే కనిపించినట్లయింది. అబ్బా ఏమిటిది అని మనసుని మళ్లించుకొని పాఠాల మీద నిలుపుకోవటానికి ప్రయత్నించాడు. అప్పటికీ అది అసాధ్యమే. అయినా పూర్తిగా ఆమెను మర్చిపోవటం మాత్రం అతని తరం కాలేదు. తన విషయమే కాదు, కళ్యాణి పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉందని అతనికి ఓ నమ్మకం కలగసాగింది. అందుకు ఆధారం ఒక్కటే, కాలేజీలో ఎప్పుడైనా ఇద్దరూ కలుసుకోవటం తటస్థించినప్పుడు ఆమె కూడా ఒక త్రుటికాలం తనలాగే పరిసరాలను కూడా మరిచిపోయినట్లు ఆప్యాయంగా తన కళ్ళల్లోకి చూసేది. ఆ చూపులు ఉండి ఉండి గుర్తొచ్చి అతని గుండెల్లో గిలిగింతలు పెట్టేవి. అలా కాదు, కాసేపు ఎక్కడైనా కూర్చుని కబుర్లు చెప్పుకోవాలి మేమిద్దరం అనిపించేది. వాళ్ళ నాన్నగారి ఆహ్వానం ఉండనే ఉందిగా, ఓసారి వాళ్ళింటికి వెళ్తేనో అనిపించింది. అయితే సహజంగా మొహమాటస్తుడు కావటం వలన ఆ చొరవ తీసుకోలేకపోయాడు. వాళ్ళ అలా ఎక్కడైనా కనిపించకూడదు అనుకుంటూ ఎప్పుడు సినిమాకు వెళ్ళినా, పార్కుకు వెళ్ళినా ఆమె మళ్ళీ కనిపిస్తుందేమోనన్న ఆశతో పరిసరాలన్నీ చూపులతో గాలిస్తూ ఉండేవాడు. అలా జరగాలని అతను ఎంతగా కోరుకున్నా ప్రతిసారి నిరాశే మిగిలేది. చివరికి పబ్లిక్ పరీక్షలు రాసి ఊరికి వెళ్ళబోయే ముందు ఒక్కసారి కళ్యాణి వాళ్ళింటికి వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు. ఆయన చెప్పిన అడ్రస్ గుర్తులు చూసుకుంటూ గుమ్మంలో అడుగుపెట్టిన అతనికి మొట్టమొదటగా ఎదురుగా కనిపించింది కళ్యాణే. ముందు గదిలో చాప వాల్చుకొని కూర్చుని మల్లెమొగ్గలు నిండుగా ఉన్న పళ్ళెం ఒళ్ళో పెట్టుకొని మాల కడుతున్న కళ్యాణి అతన్ని చూస్తూనే తన కళ్ళను తనే నమ్మలేనట్లు క్షణం రెప్పవాల్చకుండా చూసి అంతలో
నిగ్రహం తెచ్చుకుని రండి రండి అని ఆహ్వానిస్తున్న పువ్వులు దారం ఓ పక్కన పెట్టేసి వరండాలోకి వచ్చింది. కూర్చోండి, నాన్నగారు స్నానం చేస్తున్నారు, ఇప్పుడే వచ్చేస్తారంటూ అతనికి ఒక కుర్చీ చూపించి తను మరో కుర్చీలో కూర్చుంది. వాళ్ళు కాలేజీ కబుర్లు చెప్పుకుంటుంటే వాసుదేవరావు గారు వచ్చారు, షర్టు గుండీలు పెట్టుకుంటూ. ఏమిటయ్యా వాళ్ళకి ఇవాళ వచ్చావు, భలే వాడివే, సరే పరీక్షలు ఎలా రాశావు అన్నారు కుర్చీలో కూర్చుని కళ్ళజోడు తీసి పంచెకొసతో తుడుచుకుంటూ. బాగానే రాశానండి, ఎప్పటికప్పుడే ఇక్కడికి రావాలనుకుంటూనే అశ్రద్ధ చేశాను. రేపు ఊరు వెళ్తున్నాను, మళ్ళీ 2 నెలల దాకా కనిపించడం కుదరదు. మంచి పని చేశావు, ఇంకేమిటి విశేషాలు అంటూ కబుర్లలో పడ్డారు. మధ్యలో లేచి వెళ్ళిన కళ్యాణి 2 గ్లాసులలో ఆరెంజ్ జ్యూస్ తీసుకొచ్చి బల్ల మీద పెట్టింది. ఇప్పుడు ఇదంతా ఎందుకండి, శ్రమ ఇచ్చాను మీకు, ఇందులో శ్రమేముంది, కాసిన చల్లటి నీళ్లలో ఆ సీసాలో స్క్వాష్ కాస్త కలిపి తెచ్చింది, తీసుకో అన్నారు వాసుదేవరావు గారు. కాసేపటి తర్వాత అతను సెలవు తీసుకుని వచ్చేస్తుంటే, ఊరు నుంచి రాగానే కనిపిస్తావు కదూ మరి అన్నారాయన. అలాగేనండి, వస్తాను అని కళ్యాణికి కూడా చెప్పేసి వచ్చేశాడు. సెలవులైపోయాయి. మరికొంతమంది విద్యార్థులతో పాటు ప్రకాశం, కళ్యాణి, ఇందిర ఎంఎస్సి ఫైనల్లోకి వచ్చారు. మాధవరావు చదువైపోయింది, ఓ కాలేజీలో ఉద్యోగం కూడా దొరికింది. వాసుదేవరావు గారింటికి ప్రకాశం రాకపోకలు మామూలైపోయాయి. ఆయన్ని బలవంతాన్ని తప్పించుకోవటం చేతకాక ఒక్కొక్కసారి అక్కడే భోజనానికి ఉండిపోతూ ఉండేవాడు ప్రకాశం. ఇంట్లో అందరితోనూ కాస్త చనువుగా మెసలటం, మాట్లాడటం చేతనైంది. ఓ సాయంకాలం అతను లైబ్రరీకి వెళ్తానని బయలుదేరుతుంటే, నేను వస్తానుండండి, పుస్తకాలు తెచ్చుకోవాలి, వాటికన్నా ముఖ్యం, ముందు ఇవి ఇవ్వకపోతే ఫైన్ పడుతుంది అంటూ 2 పుస్తకాలు తీసుకొచ్చింది కళ్యాణి. ఇద్దరూ లైబ్రరీలోంచి యువతలకు వచ్చేస్తుంటే, కాసేపు అలా ట్యాంక్ బండ్ వైపు వెళ్దామొస్తారా, ఇంట్లో పనేమీ లేకపోతేనే అన్నాడు ప్రకాశం గొంతు సవరించుకొని. పనేం లేదు పదండి అంది కళ్యాణి. హుసేన్ సాగర్ నీటి మీద నుంచి చల్లటి గాలి వచ్చి మెత్తగా తాకుతోంది. ఇద్దరూ ట్యాక్సీ దిగి అలా ముందుకు వెళ్ళి రైలింగ్ నానుకొని నిలబడ్డారు నీళ్లలోకి చూస్తూ. ఇలా పిలవటం మీరేమైనా అనుకుంటారేమోనని భయపడ్డాను, మీరు వచ్చారు, చాలా సంతోషంగా ఉంది అన్నాడు ప్రకాశం సంభాషణకు ఉపక్రమిస్తూ. ఒకవేళ నేను రాను అనుంటే ఏం చేసేవారు? ఏం చేస్తానో, నా దురదృష్టాన్ని నిందించుకుంటూ కాళ్ళీడ్చుకుంటూ రూమ్ చేరుకునేవాడిని, అంతేనా? మరొకసారి గట్టిగా అడిగేవారు కాదన్నమాట. అయినా ఈ మాత్రం దానికే ఓ దురదృష్టంగా భావించాలా? చూపులు తిప్పకుండానే అడిగింది. నేను మనసా కోరుకున్నది కాకపోవటం దురదృష్టం కాక మరేమిటి? అయినా మరోసారి అడిగే చొరవలేదు. కళ్యాణి సమాధానం చెప్పలేదు. మళ్ళీ ఏం మాట్లాడాలో ప్రకాశానికి తెలియలేదు. కాసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యం చేసింది. ఈ చదువైపోయాక ఏం చేద్దామనుకుంటున్నారు? లెక్చరర్గా వెళ్దామనుకుంటున్నారా? చివరికి కళ్యాణి టాపిక్ మార్చి సంభాషణ మొదలుపెట్టింది. అమ్మో, నా వల్ల కాదు ఆ ఉద్యోగం, మరేదైనా చూసుకుంటాను. ఎందుకు ఇష్టం లేదు? కుతూహలంగా చూసింది. ఇష్టం లేకపోవటం కాదు, నేను ఆ లైన్లో రాణించలేను, విద్యార్థులను అదుపులో పెట్టడం నా వల్ల కాదు అని అవసరం అవునో కాదో కూడా ఆలోచించకుండా ఆనాడు కాలేజీ ల్యాబొరేటరీలో జరిగిన ఉదంతమంతా చెప్పేశాడు. తీరా చెప్పటం మొదలుపెట్టాక అనిపించింది, నన్ను బొత్తిగా ఎందుకు పనికిరానివాడిగా జమ కట్టేస్తుందేమో, అది వరకు ఉన్న గౌరవం కూడా పోతుంది ఒక్క దెబ్బతో అని. అయినా మొదలుపెట్టాక పూర్తి చేయక తప్పలేదు. అయితే వింటున్న కళ్ళల్లో సానుభూతి కనిపించింది అతనికి. బొత్తిగా అంత నెమ్మది అయితే కష్టం సుమండి, వాళ్ళ సినిమాలో చూశాం కదా, మీరు అంత ముందుగా వచ్చి నిలబడి కూడా వెనక వాళ్ళు తోసుకొచ్చేస్తుంటే వాళ్ళకు దారిచ్చి మీరు దూరంగా జరిగిపోయారు అంది. తెల్లబోయాడు ప్రకాశం. ఆ సంగతి ఇంకా ఈవిడికి గుర్తుందా అనిపించింది. వాటి నా ప్రవర్తన చూసి వీళ్ళు నవ్వుకుని ఉంటారనుకుంటూ బిడియపడిపోయాడు. ఓ, మీకు అది ఇంకా జ్ఞాపకం ఉందన్నమాట. నాలాంటి వాళ్ళు ఓ 10 మంది క్యూలో నిలబడ్డారే కానీ చాలామంది గుంపులుగా చేరి కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేశారు. తీరా టికెట్లు ఇవ్వటం మొదలుపెట్టేసరికి మాత్రం నేను ముందు అన్నట్లుగా అంతా ఒక్కసారే కౌంటర్ మీదకి ఎగబడ్డారు. నాకేమిటో అలా తోసుకుని వెళ్ళే చొరవలేదు. ఆ సినిమా టికెట్ల విషయం ఏమంత పెద్దది కాదనుకోండి, కానీ అలాంటి మనస్తత్వం, ఒక విధమైన భయం మనిషిని జీవితంలో పైకి రానివ్వకుండా చేస్తాయి. మీ కాలేజీ అనుభవమే చెప్పారుగా, నేను మిమ్మల్ని విమర్శిస్తున్నాను అనుకోకండి, లోకం పోకడ చెప్తున్నాను. దూకుడుగా ముందుకు పోయేవాడికే భయంతోనో భక్తితోనో బ్రహ్మరథం పడతారు, కానీ మర్యాదగా ఓ పక్కగా నిలబడిపోయిన వాళ్ళని పిలిచి పీటైనా వెయ్యరు. పైనుంచి అలాంటి వాళ్ళని చూసి నవ్వుకుంటారు, చేతకాని వాళ్ళని హేళన చేస్తారు అంది కళ్యాణి. మీరలా అంటారా? ఒక్కొక్కసారి అలా ముడుచుకుపోయేవాడిని ఆపి, ఆగవయ్యా, ఆ కంగారేమిటి, నీకంటే పెద్దలు ఇంకా ఉన్నారు అని గదమాయిస్తూ వెనక్కి నెట్టుతారనుకోండి. అనుకోవటం ఏమిటి, అలాంటి సందర్భాలు బోలెడుంటాయి.
అప్పుడు ఎంత చిన్నతనంగా ఉంటుంది. అసలు అలా తోసుకువెళ్ళటం ఎందుకు? ఒకరి చేత అనిపించుకోవటం ఎందుకు? మీరు చెప్పేది నూటికో కోటికో ఎక్కడో జరుగుతుంది. సర్వసామాన్య విషయం. ఏమిటి అంటే మెత్తని వాడిని చూస్తే మొత్తబుద్ధి అన్నట్లు కాస్త అమాయకంగా లోకువుగా కనిపించిన వారి మీదే అందరూ తమ ప్రతాపం చూపించాలనుకుంటారు. కళ్యాణి ఆవేశం చూస్తుంటే ప్రకాశానికి నవ్వొచ్చింది. మీకు అన్ని విషయాలలోనూ చాలా ధైర్యం ఉన్నట్లుంది. నాకు కాస్త నేర్పండి బాబు అన్నాడు చిన్నగా నవ్వుతూ. నేను ఇప్పుడిప్పుడే కొద్దిగా అనుభవం గడించుకున్నాను. మీరు నా శిష్యరికం చేస్తానంటే నాకేం అభ్యంతరం లేదు. గురుదక్షిణ ఏమిమ్మంటారు? ప్రకాశం కళ్ళల్లో తెచ్చిపెట్టుకున్న అమాయకత్వం. మీ ఇష్టం, అడగటం నా అభిమతం కాదు. కళ్యాణి గాంభీర్యం నటించింది. అయితే నన్నే సమర్పించుకుంటాను, స్వీకరిస్తారా? కళ్యాణి చటుక్కున కళ్ళు వాల్చేసుకుంది. అతను అలాంటి ప్రస్తావన తెస్తాడని కొద్ది రోజులుగా అనుకుంటూనే ఉన్నా అది వినగానే మాత్రం ఎన్నడూ లేనంత సిగ్గు ముంచుకొచ్చింది. అనురాగంతో ఆమె కళ్ళల్లోకి చూడబోయిన ప్రకాశం కెంపు రంగు పులుముకున్న ఆ చెక్కిళ్ళు చూసి ముగ్ధుడైపోయాడు. నేను బాగా ఆలోచించాను. ఏ విధంగా చూసినా అదే తగినదనిపిస్తోంది. మీరు నూరిపోసిన ధైర్యంతో నేను ఈ ప్రపంచంలో బ్రతకనేర్చిన వాడిగా తయారవుతాననుకోండి. అప్పుడు మీకు కృతజ్ఞత చూపించుకోవటానికి నేను ఇందాక చెప్పిన మార్గం తప్ప మరేమీ కనిపించటం లేదు. సరే, ఒకవేళ మీ శ్రమంతా వృధా అయి నాలో పిరికితనం అలాగే ఉండిపోయి నేను ఈ ప్రపంచాన్ని మనుషుల్ని చూసి బెదిరిపోయే స్థితిలో ఉంటే అలాంటప్పుడు నాకు మీలాంటి వారి అండ ఎంతో అవసరం కదా. ఎంత అమాయకంగా చెప్పాలనుకున్నా అతని పెదవులు నవ్వు దాచుకోలేకపోయాయి. కళ్ళెత్తి ఒక్కసారి అతని వైపు చూసిన కళ్యాణి సమాధానం చెప్పలేదు. అతని చూపులు తప్పించుకొని బిడియంగా ఎటో చూస్తూ ఉండిపోయింది. ఈ బండబ్బాయిలో ఈ చలనం, సాహసం ఎలా వచ్చాయా అని ఆశ్చర్యపోతున్నారా? తుళ్ళిపడినట్లు ఇటు తిరిగింది కళ్యాణి. నా విమర్శకి మీకు కోపం వచ్చిందా అన్నట్లున్నాయి ఆమె చూపులు. అందులో నా ప్రయోజకత్వం ఏమీ లేదు. అంతా ఈ గురువుగారి ప్రభావం. మనోహరంగా నవ్వాడు ప్రకాశం. ఇందులో నా ప్రభావం ఏమీ లేదు. అనుభవాలే మనిషిలో మార్పులు తీసుకొస్తాయి. కాంక్ష తీవ్రమైనప్పుడు సాహసం అదే పుట్టుకొస్తుంది. నవ్వు నాపుకుంటూ నిగ్రహం నటించింది కళ్యాణి. నా కోరికెంత తీవ్రమైందో అర్థమైపోయిందన్నమాట. రేలింగ్ కానుకొని ఉన్న ఆమె చేతి మీద చటుక్కున చెయ్యి వేశాడు ప్రకాశం. మరి మీకిష్టమే కదూ? నేనేం పొరపాటు పడలేదని నాకు తెలుసు. నాకు సమాధానం కావాలి అన్నట్లున్నాయి అతని చూపులు. పొరపాటు పడలేదని చెప్తూ ఇంకా అనుమానం ఎందుకు? కళ్యాణి కళ్ళల్లో మెరుపు మిలమిలలాడింది. నాకివాళ ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను. పరవశించిపోయిన ప్రకాశం తన భావాలనన్నింటినీ మాటల్లో పెట్టడం సాధ్యం కాక తన చేతిలో ఉన్న ఆమె చేతిని ఆప్యాయంగా నొక్కాడు. అందంగా నవ్వింది కళ్యాణి. కొద్ది క్షణాలు మౌనంగా దొర్లిపోయాయి. అలా వెళ్ళి కూర్చుందామా అని దగ్గరలో ఉన్న బెంచి వైపు దారితీయబోయాడు ప్రకాశం. ఇంకా ఇంటికెళ్ళిపోవద్దు, ఇలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే పరీక్షలు, నవ్వేసింది కళ్యాణి. సున్నా చుడతాయి. అదేనా? నిజంగానే మనం చదువు మాత్రం అశ్రద్ధ చేయకూడదు కళ్యాణి. చెయ్యి వదలకుండానే నడక సాగించాడు ప్రకాశం. మన సంగతి ఇవాళ్లే మీరు ఊరందరికీ దండోరా వేసేలా ఉన్నారు. ఈ పరీక్షలు అయిపోయేందాకా ఎవరికీ చెప్పటం నాకు ఇష్టం లేదు. 4 అడుగులు వేశాక తన చేతిని అతని చేతిలోంచి మెల్లగా విడిపించుకుంటూ అంది. తను చేసిన పనికి సిగ్గుపడిపోయాడు ప్రకాశం. ఆమె చెయ్యి వదిలేసి, నేను అదే అనుకుంటున్నాను. మరొక విషయం, చదువైపోయినా మా చెల్లాయి పెళ్ళయ్యేదాకా మనం ఆగితే బాగుంటుంది. మీ నాన్నగారికి వాళ్ళకి ఏమీ అభ్యంతరం ఉండదనుకుంటాను. ఏమంటావు అన్నట్లు చూశాడు. పర్వాలేదు అన్నట్లు తల ఊగించి తన అంగీకారం కూడా తెలియజేసింది కళ్యాణి. రిజల్ట్స్ తెలియగానే వచ్చేస్తాను. రీసెర్చ్కి స్కోప్ ఉంటుందేమో చూడాలి అన్నాడు ప్రకాశం బయలుదేరొచ్చే ముందు. ఉత్తరాలు రాస్తుండండి అని చిరునవ్వుతో సాగనంపింది కళ్యాణి. పక్క వేసుకోకుండానే పడుకున్నావేమిటి అంటూ తల్లి పలకరించడంతో ప్రకాశం కళ్ళ ముందు దృశ్యాలు చెదిరిపోయాయి. వర్తమానంలోకొస్తూ వేసుకుంటానంటూ లేచి పరుపు వాల్చుకున్నాడు. వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న తల్లిని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని అంతా చెప్పేస్తేనో అనిపించింది. చుట్టుపక్కల ఉన్న 4-5 మంచాల కేసు చూశాడు. ఇంకా వీళ్ళెవ్వరూ నిద్రలు పోలేదు. రేపు అమ్మ ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పాలి అనుకుని కళ్ళు మూసుకొని పడుకున్నాడు. అమ్మ, శశి ఏది? పెరటి వరండాలో చాప వాల్చుకొని కూర్చొని మనవరాలి చేత పాఠాలు చదివిస్తున్న సుభద్రమ్మ గారు ముకుందం మాట విని ఉలిక్కిపడింది. అతని గొంతు మామూలుగా లేదు. ఇవాళ షాప్ నుంచి కాస్త త్వరగా వచ్చినట్లున్నాడు. అయినా ఏం జరిగిందో చిరాగ్గా ఉన్నట్లున్నాడు అనుకుంటూ వాళ్ళ స్నేహితురాలింటికి వెళ్ళింది. ఏం ఇంకా రాలేదా? ఎప్పుడు వెళ్ళింది? నిలదీసి అడుగుతున్నట్లే ఉంది అతని గొంతు. కళ్ళు చిరాకును వ్యక్తం చేస్తున్నాయి. మధ్యాహ్నం అన్నం తినగానే వెళ్ళింది. త్వరగా వచ్చేయమని చెప్పాను.
అంది అయోమయంగా కొడుకు వంక చూస్తూ. అతను ఇన్ని ప్రశ్నలు ఎందుకు వేస్తున్నాడో ఆవిడకి అర్థం కావటం లేదు. చెల్లెల్ని గురించి యథాలాపంగానే అడుగుతున్నాడని సరిపెట్టుకోలేకపోతోంది. అతను అడుగుతున్న తీరు, ఆ గొంతు, ఆవిడలో ఏదో చెప్పలేని భయం తలెత్తుతోంది. ఇంకెప్పుడు ఆ కాత్యాయని వాళ్ళింటికి పంపించకు, కాస్త దూకుడుగానే అనేసి ఉసూరుమని నిట్టూరుస్తూ చాప చివర చతికిలబడ్డాడు. బామ్మ పరధ్యానం కనిపెట్టిన మనవరాలు పలకా పుస్తకాలు బొత్తిపెట్టి చెంకన పెట్టుకొని, రేపు రాస్తాలే బామ్మ అని ఆవిడకి చెప్పేసి బిక్కుబిక్కుమంటూ ఓసారి తండ్రి కేసు చూసి మెల్లిగా అవతలికి జారుకుంది. తండ్రి వాలకం దానికి కొత్తగా అనిపించింది. కొడుకు ఏమైనా చెప్తాడేమోనని ఒక్క నిమిషం చూసింది సుభద్రమ్మ గారు. అతని మౌనం ఆవిడలో మరీ భయాన్ని రేకెత్తిస్తోంది. అసలేం జరిగింది ముకుందం, సరిగ్గా చెప్పు, నాకేమిటో కాళ్ళు చేతులు దడదడలాడుతున్నాయి అందావిడ. అప్పటికప్పుడు నుదుటి నిండా పట్టిన చెమటని పైట కొంగుతో తుడుచుకుంటూ, ఏం జరగలేదులే, అయినా ఆడపిల్ల అక్కడ ఇక్కడ తిరగటం ఏం బాగుంటుంది, వాళ్ళింటికే కాదు ఇంకెక్కడికి కూడా అతిగా వెళ్ళనివ్వొద్దు. తల్లి కంగారు చూసి కాస్త నిదానంగానే అన్నాడు. అది మాత్రం ఎక్కడ తిరుగుతోందిరా, బొత్తిగా ఏమీ తోచటం లేదు, పుస్తకాలు ఏమైనా తెచ్చుకుంటాను అంటే సరే అన్నాను. ఇవాళ మరీ ఎండ మండిపోవటం లేదు కదా అని అన్నం తినగానే బయలుదేరింది. ఈ కాత్యాయిని ఆ బాపిరాజు గారి సరళా తప్పితే దీనికి 10 మంది స్నేహితురాళ్ళు లేనే లేరు. కూతురి నడవడిక గురించి హామీ ఇస్తున్నట్లుగా అంది. అందుకనే నేను నిశ్చింతగా ఉంటున్నాను, మా చెల్లై చాలా బుద్ధిమంతురాలు అని. అవసరం వస్తే ఎవరితోనైనా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. కానీ ఇందాక ఆ సీతారామయ్య గారు కనిపించాలా అనేసరికి మనసు చివుక్కుమంది. సీతారామయ్య గారా, ఏమన్నారు? సుభద్రమ్మ గారి గొంతు వణికింది. ఆ కాత్యాయనికి ఓ అన్నయ్య ఉన్నాడట, బిఈ పాస్ అయి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ప్రస్తుతం ఇక్కడే ఉన్నాడట. వీళ్ళ ముగ్గురిని ఇందాక బజార్లో చూశారట సీతారామయ్య గారు. మొన్నో నాడు ఆయన మ్యాట్నీకి వెళ్తే ఆ సినిమాకి వాళ్ళు వచ్చారట. ఆయన ఇందాక కనిపించి మాటల సందర్భంలో యథాలాపంగా చెప్తున్నట్లే ఈ విషయం చెప్పేసరికి నా తల కొట్టేసినట్లయింది. ఆ కలెక్టర్ గారి అమ్మాయితో మా చెల్లాయికి బాగా స్నేహం. ఆ అమ్మాయి మా ఇంటికి వచ్చినా మా అందరితోటి సరదాగా మాట్లాడుతూ కలివిడిగా ఉంటుందని ఏదో చెప్పేశాననుకో. ఈయనంటే మనకి బాగా తెలుసు గనక ఏ ఉద్దేశంతో అయితేనేం ఆ ముక్క మన చెవిన వేశాడు. ఇంకా చూసిన వాళ్ళంతా ఏమనుకుంటున్నారో మనకు తెలీదు. అసలు ఒకరి చేత వేలెత్తి చూపించుకునే అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి? పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాల్సిన పిల్ల ఎలాంటి పేరైనా వచ్చిందంటే ఎంత అప్రతిష్టో చూడు. అసలు ఆ అబ్బాయి ఎలాంటివాడైతే మనకెందుకు? స్నేహితురాల్ని చూసొస్తానని పుస్తకాలు తెచ్చుకుంటానని వెళ్ళిన మనిషి వెంటనే ఇంటికి వచ్చేయొద్దా? అక్కర్లేని పెత్తనాలన్నీ దాన్ని ఎవరు చేయమన్నారు? రాణి కనుక్కుంటా. సుభద్రమ్మ గారి గొంతులో ఆగ్రహం పరవళ్ళు తొక్కింది. వాళ్ళ నాడు మేమిద్దరం సినిమాకి వెళ్తామమ్మా అని అడిగితే సరే అని పంపించాను. ఈ గొడవలన్నీ నాకేం తెలుసు? సరేలే, ఇంకా వెళ్ళనివ్వకు అని లేచి వెళ్ళబోతుంటే అసలు ఆయన ఏమన్నాడు అంది సుభద్రమ్మ గారు ఆత్రంగా ఆందోళనగా కొడుకు వంక చూస్తూ. కాళ్ళు కడుక్కోవటానికి వెళ్ళబోతున్న వాడల్లా మళ్ళీ వెనక్కొచ్చి కూర్చున్నాడు ముకుందం. ఉదయం 8 గంటల వేళ సీతారామయ్య గారిని వెంట తీసుకుని కలెక్టర్ కనకరాజు గారి బంగళా వైపు బయలుదేరాడు ముకుందం. యాంత్రికంగా అడుగులు పడుతున్నాయి. ఆయన మధ్య మధ్య ఏదో మాట్లాడుతుంటే ఆ ఊలతో సమాధానం చెప్తూనే ఉన్నాడు. కానీ అతని ఆలోచనలు మాత్రం పరిపరి విధాలా పోతున్నాయి. తీరా వెళ్తున్నానే కానీ ఆయన ఏమంటారో వాళ్లతో సరితూగగల తాహతు నాకు బొత్తిగా లేదు అని వెనక్కి తీస్తుంటే అడిగి వద్దాం, దాంట్లో పోయేదేముంది అని సీతారామయ్య గారే బలవంతం చేశారు. అసలు ఆ ఏలూరు సంబంధం ప్రకాశం ఒప్పుకునుంటే ఈ పాటికి 2 శుభకార్యాలు లక్షణంగా జరిగిపోయేవి. వాడు కాదన్నాడని నాకేం బాధ లేదు. జీవితంలో అతి ముఖ్యమైన విషయంలో ఆ వ్యక్తి అభిప్రాయాలకి కాక మిగిలిన వాటికి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలనే తత్వం కాదు నాది. అయినా అసలు ఆ హైదరాబాద్ ఆ సంబంధానికి ఏం బంక ఉందని కాదనటం? ఎటొచ్చి వాళ్ళు కానీ కట్నం ఇవ్వలేరు. వచ్చిన జీతంతో గుట్టుగా కాలక్షేపం చేస్తున్న సంసారం అది. ఎలాగో పిల్లలకి కాస్త పెద్ద చదువు చెప్పిస్తున్నాడాయన. ఈ అమ్మాయి స్కాలర్షిప్తో చదివి ఎంఎస్సీ కూడా అయింది. నేనైనా తమ్ముడని పెద్ద కట్నాలు పుచ్చుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. పెళ్లి కావాల్సిన చెల్లెలుంది కదా, అక్కడ తీసుకొని ఇక్కడ చేసేస్తే బాధ ఉండదు అని ఆశపడ్డాను. కానీ తమ్ముడి మనసు తెలిసిపోయాక అలా ఒకరితో ఒకరికి బలి పెట్టడం, లంకె పెట్టడం న్యాయం కాదనిపించింది. చెల్లాయికి ఏదైనా సంబంధం చూడండి, దాని పెళ్ళయ్యాకే నేను చేసుకుంటానని చెప్పి రిజల్ట్స్ రాగానే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయాడు రీసెర్చ్కి. ఆ వచ్చిన స్టైఫండ్తో వాడికి బాగానే గడిచిపోతోంది. ఆ అమ్మాయికి ఈ మధ్య ఓ ఆడపిల్లల కాలేజీలో ఉద్యోగం కూడా దొరికిందట. కాబోయే కోడలు ఉద్యోగం చేస్తోంది అని తెలియగానే అమ్మ అదోలా అయిపోయింది. ఈ రోజుల్లో అదేం తప్పులేదు. ముఖ్యంగా అలాంటి పట్టణాలలో చాలామంది చేస్తూనే ఉంటారు. ఆడపిల్లలకి ప్రత్యేకంగా కాలేజీలు పెట్టినప్పుడు ఆడవాళ్లు లెక్చరర్లుగా చేరకపోతే
అక్కడ పాఠాలు ఎవరు చెప్తారంటూ ఎన్నో విధాల నచ్చచెప్తే సమాధానపడింది. ప్రకాశం రీసెర్చ్ పూర్తి కాకుండా పెళ్లి చేసుకున్నా వాళ్ళ కుటుంబం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా గడిచిపోతుంది. ఇంకా ఆఖరిది ఈ శశి పెళ్ళి ఒకటి చేసేస్తే నేను భుజం మీద వేసుకున్న బాధ్యతలన్నీ దించుకున్నట్లే. పోనీ అని ఆ ఏలూరు సంబంధమే చూద్దామనుకుంటే వాళ్ళు ముందు వాళ్ళ అమ్మాయి పెళ్లి కావాలనే ఉద్దేశంతో ఉండటం వలన అది కుదరలేదు. పోనీ మరోటి ఏదైనా చూడండి అని సీతారామయ్య గారికి చెప్తే సరే అన్న పెద్ద మనిషి 2 నెలలు పోయాక కనిపించి ఊళ్ళోనే పెళ్లి కొడుకుని పెట్టుకుని నన్ను అక్కడ ఇక్కడ వెతకమంటావేమిటయ్యా అని అడిగాడు. పెళ్లి కొడుకు ఏమిటి, ఊళ్ళో ఉండటం ఏమిటి అని తెల్లబోతుంటే కలెక్టర్ గారు అబ్బాయి అమ్మాయి శశి కలిసి తిరగటం అని చెప్పారు. చెప్పదలుచుకున్న ముక్క ఏదో చెవిన పడేసి హడావిడిగా మరో పని మీద వెళ్ళిపోయాడు. ఆయన మాటల్లో ఏదో వ్యంగ్యం వెక్కిరింత ఉన్నట్లు అనిపించింది. నాకు మాత్రం ఒళ్ళు మండిపోయింది. ఆ వేడిలోనే ఇంటికొచ్చి 4 అనేశాను. తరువాత మెల్లిగా అంతా విన్న అమ్మ కూడా పోనీ అడిగి చూస్తే పోయిందేముంది, అబ్బాయి ఇష్టపడితే ఆయన అంతస్తుల భేదం పట్టించుకోడేమో అంది. చివరికి అందరి ప్రోత్బలం వల్ల ఇలా బయలుదేరొచ్చాను. ఏమవుతుందో. కలెక్టర్ గారి బంగళా గేటు సమీపించేసరికి పరధ్యానం వదిలి ఈ లోకంలో పడ్డాడు ముకుందం. వరండాలో 1 డజను పేము కుర్చీలు, ఓ మూల టీపాయ్ మీద 4-5 దినపత్రికలు, మరేవేవో మ్యాగజైన్లు ఉన్నాయి. అక్కడే ఉన్న నౌకర్ కుర్రాడు అయ్యగారి పూజలో ఉన్నారు, కూర్చోండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. ఇంతలో ఎందుకో అటువైపు వచ్చిన కాత్యాయిని ముకుందాన్ని గుర్తుపట్టి నమస్కారం చేసి ఇలా లోపలికి వచ్చి కూర్చోండి, నాన్నగారు ఇప్పుడే వస్తారంటూ వాళ్ళని డ్రాయింగ్ రూమ్లో కూర్చోబెట్టి తన లోపలికి వెళ్ళిపోయింది. ఖరీదైన సోఫా సెట్లు, గోడలకి బోలెడు ఖరీదు చేసే అందమైన పెయింటింగ్సు, కిటికీలకి గుమ్మాలకి కట్టిన సిల్కు తెరలు, గది మధ్యగా పరిచిన కాశ్మీర్ తివాచి, గదిలో మూలగా ఎత్తు బల్ల మీద గాజుకుండీలో రంగురంగుల పూలగుత్తి, పాలరాతి బుద్ధ విగ్రహం ఆ గదిలో ఆడంబరాన్ని బట్టి వాళ్ళ ఐశ్వర్యం అంచనా వేయటానికి ప్రయత్నిస్తున్నట్లు మౌనంగా ఉండిపోయాడు. చూశావా, ఎన్ని పెద్ద చదువులు చదివినా, ఎంత పెద్ద పదవిలో ఉన్నా మన సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు వదులుకోలేదు. కొంతమంది ఈయనకి పూజా పునస్కారం అంతా ఉన్నట్లుంది, మనం మంచి వేళే వచ్చాం అన్నారు సీతారామయ్య గారు మెల్లిగా ముకుందంతో. కాత్యాయిని గబగబా మేడ మీదకి పరిగెత్తుకు వెళ్ళి ఆ వార్త అన్నగారికి అందించేసింది. వింటున్న సారథి గుండె ఒక్క క్షణం ఆగిపోయినట్లయింది. శశి వాళ్ళన్నయ్య ఎందుకు, అతనికి నాన్నగారితో పరిచయం ఇలా రావటం అది ఇదివరకు ఎప్పుడైనా ఉందా అన్నాడు విస్మయంగా చూస్తూ. ఆయనకి నేను తప్ప మన ఇంట్లో మరెవ్వరూ తెలియదు, మరో పెద్ద మనిషిని కూడా వెంట పెట్టుకుని వచ్చారు, మరి బహుశా శశి పెళ్లి రాయబారాలేమో అంది కాత్యాయిని అన్నగారి కళ్ళతోనే వెక్కిరిస్తూ. ఈ 2-3 నెలలుగా అన్నగారి అవస్థ కనిపెడుతూనే ఉందా అమ్మాయి. శశికి కూడా ఇష్టమే అని ఆ అమ్మాయి ముఖమే చెప్తోంది. చక్కగా ఆ శశి వదిన అయితే ఎంత బాగుంటుంది అనుకుంటూ మురిసిపోయింది. కానీ నాన్న ఏమంటారో అన్న ప్రశ్న హఠాత్తుగా వచ్చి మనసు నిండా ఆక్రమించుకోవటంతో మరేమీ ఆలోచించడానికి సాధ్యం కాలేదు. నాన్న ఎక్కడున్నారు అన్నాడు సారథి. పూజలో ఉన్నారు, అయిపోయిందనుకుంటాలే, ఈ పాటికి వెళ్ళుంటారు అంది కాత్యాయిని. సారథి కళ్ళల్లో శశి రూపు మెదిలింది. అసలు మొట్టమొదటిసారి ఆమెను చూడటం, ఆ తరువాత పరిచయం కావటం అంతా చిత్రంగానే ఉంటుంది అతనికి తలుచుకుంటుంటే. కథ కొనసాగుతుంది.